సార్ కూర్చోండి సార్ కొంచెం ఇక్కడ కూర్చోండి సార్ ఆ లైట్ ఆఫ్ నమస్కారాలు ప్రెస్ వాళ్ళందరికీ కూడా. తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే నాది కూడా కోత్వాలగూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 13 పట్టా ల్యాండ్. అది నా కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ పేరు మీద ఉన్నది. అది 99లో ఖరీదు చేసినాం. దాన్ని 2005లో పర్మిషన్ తీసుకొని కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబానికి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాద్ సొంత గ్రామం. అది పోతూ మరి అప్పట్లో పంట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బంధువులు పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా చేసినాం అక్కడ. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపించినప్పుడు అదే అంగులు ఆర్బాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పు చేయడానికి ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇక్కడ కట్టిన నిజంగా కూడా మేము దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. మీరందరూ కూడా మీరు చూడండి, కంపౌండ్ వాళ్ళు ఏం లేదని ఆనాడు ఇరిగేషన్ గారు ఏదని చెప్పినారు ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర పెట్టినారని కూడా రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని చేసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దాన్ని తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది ప్రెస్ వాళ్ళు రోజు రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరులు పోయినారు అక్కడ నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమైనా ముఖ్యంగా చూసుకోమని చెప్పినా. నేను ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మా వాచ్మెన్లకు, మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించదు. మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందారా. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగ్ చూపిస్తుంది. కానీ మేము అక్కడ తోట వేసాం, మామిడి తోట, అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు పళ్ళు ఉన్నాయి, అవి చూపించాలి. మరి చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం, అది కూడా చూపించాలి కదా. అవి చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపించాము ఏంటంటే ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటూ మంచిగా మరి చెరువుకు దూరం ఉన్నది, తోట కూడా తిరిగిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగ్ ఆ నీళ్ళకు చూపిస్తుంది కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారం పెట్టుకున్నా. ఒకవేళ మరి తప్పని నేను ఇది రూల్ ప్రకారం లేదంటే ప్రభుత్వం వచ్చి కూర్చొని అవసరం లేదని అది చిన్నగా ఉన్నది కూర్చేస్తాం. లోపల కూడా మనకు చిన్న సెట్లోనే మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి, ఆడనే ఉండాలంత పరిస్థితి నాకేం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ కూడా పోతున్నారు. ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్నగర్ అక్కడ బోడంపాట అలాంటివి ఉంటే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ కూడా వస్తుంది. రీజనల్ మాకు ఇప్పుడు మా ల్యాండ్లకి వెళ్ళి ఆ రీజనల్ రింగ్ కూడా పోతున్నారు. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు చిన్న దాంట్లో పోయి ఆడపోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది. ఇది ఎట్లా కట్టేరు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి అంటున్నాను. దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్ ఇస్తాం, చూసుకొని ఏదైనా తప్పు ఉంటే అది మేమే గుర్తిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులకు కూర్చోైతే నేను తీసుకున్నారో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది. అక్కడ నా ఒకటే కాదు, చాలామంది అక్కడ మ్యారేజ్ వస్తారు. అక్కడ దూరంలో ఎవరో తెలియదు నాకు, చాలా మంది చెప్పొచ్చు నేను. మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మైనాబాద్లో కూడా పెద్ద విల్లాస్ కట్టినాయి.
మరి అవన్నీ కూడా ఈ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని కూడా సహకరిస్తారు. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్ మీ అందరికీ ఇస్తా. పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది, అది క్లియర్ ఉన్నది ల్యాండ్. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టొద్దని మాకు తెలుస్తుంది. అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసేవాళ్ళు. కంపౌండ్ కూడా కట్టలే, మరి అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలేదు, నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ దూరం బిల్డింగ్ కట్టుకుంటున్నది, ఆ ఊరు ప్రకారంగా ఉన్నది. మరి ఎవరైనా కూడా దాని మీద చూడవచ్చు. నాకు నోటీసులు ఏం రాలేదండి, ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది. ఒక పొలిటికల్గా నేను 4 సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉండి మంత్రి ఉన్న వ్యక్తి కాబట్టి నా బాధ్యత. నిన్న మొన్న కొంత ప్రెస్లో వచ్చింది, కొన్ని టీవీలలో పోయి ఛానల్స్ పోయి చూసింది కాబట్టి నేను వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము. మా వచ్చి చెప్పలేదు, చూపిమన్నా. ఎందుకంటే మనకేమున్నా లోపలికి చూపిమన్నా. ఓపెన్ పోయి చూసేదంతా ఎవరి పేరు మీద ఉంటే మీరు ఉన్నారు, అది ముస్లిం పేరుకి కొత్తవాళ్ళు ఉంటే మేము తిరుగువాళ్ళు అందరికి వచ్చిన అందరితో వచ్చిన నేను ఒక్కనే కాదనుకున్నారు, ఇంకో 1000 మంది మనం అంటున్నారు. మీరు ఒక్క నిమిషం అన్నది చెప్పాలి. త్రిభువన్ జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరూ నాలుగు ఇంత ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా చూస్తే నాకు చిన్నది కానీ త్రిభువన్ జీవోలు ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చింది. అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నారు. ఆ పర్మిషన్ మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మళ్ళీ ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్ల కూలుస్తారు అని మీరు కూడా సేమ్ అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది పంట అదే చెప్తున్నారు. మాది FTA బఫర్లో లేదు సార్. FTA బఫర్లో ఉంటేనేమో కూర్చాలి. నేను అందుకే మీకు మీరు అడగకుండా క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళ మీద కట్టుకున్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతాం. బఫర్లో వెళ్ళిపెట్టి భవనం కట్టుకున్నాం, చిన్న కట్టుకున్నాం అనుకుంటా. 3-6 పాటలు ఏం లేదని కట్టుకున్నాం. దాన్ని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ ప్రజలందరూ కనిపిస్తారు. ఇవ్వదా ఇలా అనుకుంటారు. 5 మీద ఉన్నది అది. కానీ పట్ట నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు, కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అన్నాడు, ఉప్పలాయన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చాలామంది ఉన్నారు, రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టినప్పుడు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను చెప్పా. నాది ఏదైతే ఇప్పుడు పూజ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటాయి. నేను మరి మీ భవనానికి రోడ్డు కూడా వేయించుకోవడానికి రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి, చెప్పలేకపోతాను. మీకు విషయం లేదు. ఆ రోడ్ లోపల కూడా వేసుకోవాలి. ఆ గేట్లకి వెళ్ళి దాంట్లో కోడికైతే కావాలి కదా చిన్న రోడ్. అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది. రోజు ఫ్యామిలీస్ పోతే ఆయనకి పెద్ద ఎత్తున రాత్రి పూట చాలా మంది ఈవినింగ్ చూని వాటర్ చూనికి పోతారు. ఇన్నర్సన్ కట్టడానికి వెళ్ళిపోతారు. అట్లా వాటర్ చూనికి పోతారు. అది రోడ్ వాళ్ళంతా గవర్నమెంట్ వేసుకున్నారు. రోడ్ పట్ల వాళ్ళు మా గ్రామ పంచాయత్ ద్వారా రోడ్ వేసుకున్నారు. మనకు సంబంధం లేదు. అయితే అది మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే జనం చూనికే పోతారండి. అది నాకు సంబంధం లేదు. అది ఎక్కడో అక్కడ ఉంటుంది. నాకు ఉన్నది ఎక్కడ ఉంటుంది. దానికి రోడ్డు లోపల వేసుకున్నారు. కూడా వాళ్ళు చెప్పింది తప్పది. ఎవరైతే చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి ఓడికైతే ఇంటికి ఓడికైతే రోడ్ వేసుకోవాలి కదా. బఫర్ జోన్లో కూడా లేదు, బఫర్ జోన్లో అసలు లేనే ఇంతకుముందు ఒక మాట చెప్పారు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు, నీళ్ళు వస్తాయి అని చెప్పి. అవును, అది ఉంటే దానికి ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉన్నది. అది ఇరిగేషన్ అని చెప్తారు. అయితే దానికి ఆ ఇరిగేషన్ ఎకరాల చెరువు కదా నాకు పట్ట ల్యాండ్, నాకు 14 ఎకరాలు 14 గుంటలు తక్కువ 15 ఎకరాలు ల్యాండ్. సరే నెంబర్ 11. మీరు చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళకి నిబంధన తెలుస్తుందని. 10 ఎకరాలు ఉన్న చెరువుకి 9 ఫీట్లు, 20 ఎకరాలు ఉన్న దానికి 18 ఫీట్లు అట్లా బఫర్ జోన్ ఉంది. మీరు ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ చెరువు దాని పక్కన? చెరువు నాకు అసలు దానికి సంబంధించింది లేదు. అక్కడ నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు. రాదు అని చెప్పేసి నేనేమంటున్నాను సార్, అవును నీళ్లు వస్తాయనే మేము కంపౌండ్ వాళ్ళు కట్టలేదు అనుకున్నాం. అంటే నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోనే కదా. ఏం దాకా విస్తీర్ణం ఏం దాకా రూట్ ప్రకారం
అట్లా అందుకే కట్టలేదని చెప్తున్నాను. నేను కట్టలేదు అందుకే వాళ్ళ అధికారుల ఏమన్నారంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కట్టలేదు అన్నాను. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోన్లో ఉన్నట్టే కదా. చెరువులో పట్టాలకి కూడా ఉంటాయి. ఎప్పుడంటే నీళ్ళు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవద్దు. అది ఓన్లీ సాగుకు సంబంధించి. అది ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా పట్టాలని ఇప్పుడు మీరు చెప్తున్న మాది పట్టానే అంటున్నారు. అది ఎఫ్టీఎల్ కాదంటున్నారు. ఇంకోవైపు అది బఫర్ జోన్ కాదు, నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు అంటే మీరు చెప్పేదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అది క్లియర్ చేస్తుంది. వాళ్ళు ఏదైతే ఆఫీసులు చెప్పిందో మీరు ఇక్కడ ఈ పరిధిలో ఇక్కడ కట్టుకోవాలని చెప్పింది. ఆ పరిధిలో కట్టుకున్నాను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళు అంటాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను. చెప్పింది నాకు అర్థమైంది. మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇరిగేషన్ అధికారులు ఆ ట్యాంక్ పరిధి విస్తీర్ణం ఎంత, దాని ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు అని చూపించారు. అక్కడ అద్దులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ అద్దుల ప్రకారమే కట్టారు. అబ్దుల్ మార్క్ చేసారు. ఎవరైతే ఆఫీసర్ వచ్చిందో మార్క్ చేసారు. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు అక్కడే కట్టుకున్నారు. సార్ ఇప్పుడు వాళ్ళు ఒకే సర్వే చేసి అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉండదని చెప్పేసి అంటే మీరు ఒక మాట నాకు రెగ్యులర్ పూజ చేస్తాను. నేను పూజ చేస్తాను. అదే పెద్ద సార్ మా చిన్నది 20 ఏళ్ళు పరిస్థితి 20 ఏళ్ళ కింద సార్ మీరు మొన్నటి వరకు మీరు పనిచేసిన కేటీఆర్ చెప్పాడు సార్ మీ ఫామ్ హౌస్ ఉంది, అది ఎఫ్టీఎల్లో ఉంది. ఎందుకు సార్ అట్లా కేటీఆర్ మీ మీద ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన మున్సిపల్ మంత్రి చేసిండు, మీ గురించి తెలుసు, అయినా కూడా మిమ్మల్ని కేటీఆర్ గారు నాకు ఉన్నది చెప్తున్నాడు. చాలా మంది పేరు చెప్తున్నారు. ఇది కూడా చెప్పాడని అందులో నా పేరు ఒకటి ఉన్నది. నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేరు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకున్నాను కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోట్ చేసిందంటే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్తున్నారు. మీరు దేన్ని సమర్థిస్తారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. కేటీఆర్ గారికి కొంచెం తెలియదు. ఎందుకంటే చెప్పిన వారు విని ఏదో అంటున్నాను కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటాను. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారంగా ఉన్నదని చెప్పి కేటీఆర్ గారికి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుందంటే మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని పుంచేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకి ఉన్నాను. నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పి ఎవరైనా సరే ఎందుకు చేస్తామని నేనే చెప్తున్నాను కూర్చోమని. నేను కరెక్ట్ ఉన్నా రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నా. బాధ్యత చెప్తున్నాను. అట్లాగే ఉంటే పూర్తి చేస్తాను. నేనే పూర్తి చేస్తాను. నాకు నోటీస్ వెళ్ళాలి. దానికి మైనారిటీలో ధైర్యంగా చెప్తుందంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. సిఎఫ్ఈకు అది పోటీ బండిలైనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమన్నాడు. నిజంగా ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నేను నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను. నేను అది తప్పు ఊరుకు వ్యతిరేకంగా ఉందని తీసేస్తా అంటున్నాను. అట్లనే చాలా చిన్నది ముస్లిం చెప్తుందన్నారు కదా, అది ఒక ల్యాండ్ అది పట్టణాన్ని మీరు దళితులు అయితే ఎంత దాని గురించి మీకు తెలియదు సార్. అంతరాంగం నా పరిధిలో నా ఒక్కనే లేదు. మ్యారేజ్ అవుతున్నాయి ఇక్కడ. మ్యారేజ్ అన్నట్టు నా ముందు ఆపోజిట్ పెద్ద మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ కాస్ట్లీ ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్ అన్నీ అవుతున్నాయి. ఎవరిదో తెలియదు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది. మేము అట్లా ఆలు కట్టలేదు, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ పడేసినాము. అవి చూపించాలి. ఆ చూపించకుండా రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఏముందో మహేందర్ రెడ్డి తెలిసినట్టు ఎవరు తెలియదు. అట్లాంటిది మీ ఇంటికి ఎదురుగా ఉన్న ఫంక్షన్ ఎవరు తెలియదు. నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరు రామ్ రెడ్డి అని అంటున్నారు. నాకు తెలియదు ఎట్లా చెప్తాను. రామ్ రెడ్డి
ఆయన అంటున్నారు ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరితే సరే ఇప్పుడు అని అంటున్నారు ఆయన వేరే హోటల్ ఉంది కదా కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసిన ఆరోపణని మీరు క్లారిఫై చేసుకోవడానికి కరెక్ట్ ఏమని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ప్రకారం మొయినాబాద్లో కడప ఉన్నాయి, సెంట్రల్ ఐటీఐలు ఉన్నాయండి. ఆ పిల్లలతో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్ గవర్నమెంట్ ఇస్తాము చెప్తాము ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికో సమస్య పెట్టారు, దానికి ఐఏఎస్ ఆఫీసర్ చేశారు, అతను చెప్తున్నారు నేను ఇంతకుముందే ఫస్ట్ చెప్పిన మాట ఇంతకుముందే ఎవరు కాదు విశ్వేశ్వరరెడ్డి గారు సార్ అన్నారు అన్నప్పుడే కలెక్టర్ గారికి వేసేసి ఎంతకైనా మంచి పొలిటికల్ ఉన్నా కదా నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎంతకైనా మంచిగా చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను పిఏనే సర్వే సర్వే కార్డు దాదాపు వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం సర్వే చేసి లేదని చెప్పి మార్పు చేసేస్తున్నారంటే ప్రకారంగా అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసి అవి చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి దాని తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు సార్ ఇరిగేషన్ కాదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన అప్పుడే నాకు ఇంత సీరియస్గా లేదు కదా నా దాని మీద అప్పుడప్పుడు అనుకుంటే నేను క్లియర్ చేసుకుని బాధ్యత నాకు ఉంది కాబట్టి చేస్తున్నాను. ఇక అవైనందుకని తప్ప అని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూర్చేస్తాను నాకు రాదు నోటీస్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కూర్చోయి ఆపుకున్నారు అదే ఉన్నది నాకు అందుకే ధైర్యంతో చెప్తున్నాను. అంటున్నాం నోటీస్ వస్తుంది నా నోటీస్ రాలేదు నేను ఎందుకు చెప్తాను నా వాళ్ళ విషయం చూస్తాను సార్ హైదరాబాద్ నోటీస్ ఏమి ఇవ్వలేదు సార్ వాళ్ళు చేస్తారు సర్వే చేసినాకనే తప్పు ఉంటే నేను కూర్చేస్తాను ఎందుకు కూర్చోమండి వడ్లు కూర్చొని నాకు అంతా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం రైతులు అక్కడ మా ప్రాపర్టీ అది మేము ఎందుకు కూర్చోమండి అది మేము తప్పని చేస్తే కూర్చేస్తాము తప్పు లేదా ఉంటాం నేను ముందే కూర్చేస్తాను. మీకు వారసత్వం వచ్చిందా సార్ అప్పుడు అవునా ఆటగాడు ఉన్నా ఉంటుందండి అది వారసత్వం వచ్చినట్టుంది. సార్ ఇప్పుడు 14 ఎకరాలండి 14 ఎకరాలు 14 గుంటలు సార్ వారసత్వం అంటున్నారు మీ అబ్బాయి పేరు ఏళ్ళ కింద మొన్నాక మా అబ్బాయి పేరు చేస్తున్నాం. ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది అక్కడ రామరెడ్డి ఉన్నాడు ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్న అందరం కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది అంతా ల్యాండ్ అది ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అనుకుంటారండి ఆయన పోయిపోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో పోమని తెలుసు బాగా అది ఎన్నెక్కడ గుర్తిస్తాను. ఎట్లా చెప్పాలండి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారండి ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఎవరు ఆలోచన తిరుగుతూ దాన్ని నేనే చెప్తానండి. ఇప్పుడు అప్పుడు తప్పు చేయలేదు చెప్తున్నారు స్పెషల్ కాబట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తుంది కాబట్టి దానికి తప్పకుండా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకోవట్లేదు రోజు నా మీద వస్తుంది కాబట్టి ఒక మంత్రి మీద వచ్చి మంత్రి చెప్పేసి అయిపోయింది. నాది ఒక ఇటుకే పెళ్ళి కూడా కూర్చేయమన్నాడు ఆ మంత్రి లేక నాది కూడా ఇటుకే పెళ్ళి ఉంటే కూర్చేయమంటున్నాను. చెప్పవలసిన బాధ్యత నాకు. ఓకే అందరికి నమస్తే. లో పర్మిషన్ 99 ల్యాండ్ వన్ పట్టా ల్యాండ్ ఇక ధరణి ఇక గవర్నమెంట్ ఇచ్చిన సర్వే కరెస్పాండ్
లేటెస్ట్ ధరని ఇప్పుడు ఈ ధరలో రెవెన్యూ మినిస్టర్ అందరూ లేటెస్ట్ ధర అది ఎలా కాపీ ఇస్తారు కదా ఇదే తీసుకొచ్చుకున్నాను కావాలి పట్టుకునే ఇస్తున్నట్టుంటే దాని మనాలు బంద్ చేద్దాం ఇంకేందుకు